హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, దిల్ రాజు గారు సినిమా వాళ్ళకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు సార్. అంటే సినిమా వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ ని వాడితే ఇక బహిష్కరణ తప్పదు అంటే అయితే వార్నింగ్ ఇచ్చారు. మరి వార్నింగ్ ఎలా చూడాలి? మరి ఇప్పుడన్నా సినిమా వాళ్ళలో డ్రగ్స్ వాడకం తగ్గించేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఈ వార్నింగ్ తో? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? నిన్న ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ యూసేజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ అనేది అంతర్జాతీయ మన ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో దీన్ని WHO అమలు చేయమని ప్రపంచం అంతా చెప్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారు. దాదాపు ఒక 5 నుంచి 6 కోట్ల మంది సీరియస్గా డ్రగ్ వల్ల వచ్చిన జబ్బులు, రకరకాల బాధలు పడుతున్నారు. సో అందుకని ఈ డ్రగ్ అబ్యూజ్ కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి పిలిపించారు. బేసిక్గా దీని లక్ష్యం ఏంటంటే, ఒకటి డ్రగ్ యూసేజ్ని తగ్గించాలి, తర్వాత డ్రగ్ యూసేజ్కి అలవాటు పడిన వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని డ్రగ్ యూసేజ్ నుంచి బయటికి తీసుకురావాలి, అడిక్షన్ నుంచి. అన్నిటికంటే ఇంపార్టెంటు డ్రగ్ ట్రాఫికింగ్ అంటే డ్రగ్గుని ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషన్, దీన్ని ప్రధానంగా ఆపాలి అనేది టార్గెట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు కానీ వివిధ NGOలు కానీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం యాంటీ డ్రగ్ డేకి సందర్భంగా ఒక సభ కండక్ట్ చేసింది. సో ఆ సభలో రామ్ చరణ్ అండ్ విజయ్ దేవరకొండ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటున్న దిల్ రాజు కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈ సందర్భంగా చరణ్ చాలా బాధపడ్డాడు. నా పిల్లల్ని, నేను ఒక తండ్రిగా చాలా భయం వేస్తుంది, రేపు బిడ్డల్ని బయటికి పంపించాలంటే ఎక్కడ డ్రగ్స్కి అలవాటు అవుతారనే భయం అయితే వేస్తుందన్నాడు. అట్లాగే విజయ్ దేవరకొండ కూడా డ్రగ్స్ వాడడం మంచిది కాదన్నారు. సో మంచిదే ఇవన్నీ, ఎందుకంటే యాంటీ డ్రగ్ డే కాబట్టి డ్రగ్స్ వాడకుండా ఉండాల్సిన అవసరాన్ని కొంత సెలబ్రిటీల ద్వారా చెప్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందనేది రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ట్రై చేస్తున్నాడు. ఆయనకు సరిగ్గా సహకారం దొరకలేదు. ఇప్పుడు కొంత బెటరు ఏంటంటే, అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి మాటని కొంత కేర్ చేస్తుంది. అంతకుముందు కేర్ చేయలేదు. ఎందుకంటే ఈయన అంతకుముందు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళతో కూడా తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఈయన సీఎం అయితే ఆయన సీఎం అనే ఫీలింగ్ని వీళ్ళు జీర్ణించుకోలేదు చాలామంది. అందుకని జూనియర్ ఎన్టీఆర్కి అనుకున్న ఫోటోని వైరల్ చేయడం ఇట్లాంటివే చేస్తున్నారు. కానీ ఆయన సీఎం, ఆయన అంతకుముందు ఎవరు అనేది మనకు అనవసరం. సీఎం చెప్పినప్పుడు వీళ్ళు క్యార్ చేసి ఉండాలి, చేయలేదు. ఆయన కొంత చూపించాడు, ఒక చిన్న జలక్ అంటారు అది ఇచ్చాడు, దాంతో లైన్లోకి వచ్చారు అందరూ. ఇప్పుడు ఆయన చెప్పింది చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రధానంగా మీరు ప్రచారం చేయాలి, యాంటీ డ్రగ్ ప్రచారం చేయాలి, తర్వాత సినిమాల్లో కూడా ముందు వేయాలని చెప్పాడు. అది ఎంత పనిచేస్తుంది అనేది పక్కన పెడితే కనీసం ఆ వరకు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అలాగే డ్రగ్ డిటెక్షన్ కిట్ కూడా మామూలుగా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్లో మందు దాగుంటే మాత్రమే, అంటే లిక్కర్ దాగుంటే మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు దాంతో. కానీ డ్రగ్ని అలా డిటెక్ట్ చేసేది ఏమీ లేదు. దాన్ని ఈయన తెప్పించాడు. ఈయన రాగానే ఫ్రాన్స్ నుంచి అక్కడ నుంచి తెప్పించాడు. అవన్నీ కూడా మంచివే, ఎందుకంటే డ్రగ్ అబ్యూజ్ అనేది విపరీతంగా పెరిగింది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా స్టూడెంట్లలోకి బాగా వెళ్ళిపోయింది. దానివల్ల రకరకాల సమస్యలు, ఎడ్యుకేషన్ కట్ అయిపోవడం, వాళ్ళు హెల్త్ పాడైపోవడం, మెంటలీ డిస్టర్బ్ అయిపోవడం, ఈవెన్ డెత్లు కూడా జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. ఆ మధ్య కూడా 8వ అంతస్తులో ఫ్రెండ్స్ అంతా డ్రగ్స్ వేసుకొని ఒక అబ్బాయి అదేదో బాల్కనీ అనుకొని కిందికి దిగాడు, పడిపోయాడు. నిన్న కూడా ఒక అమ్మాయి 13 అంతస్తులోకి వెళ్ళి, అది కూడా డ్రగ్ పార్టీ అంటున్నారు, 13 అంతస్తులకు వెళ్ళేది వీడియోనో ఫోటోనో తీస్తుంటే ఆమె కిందికి పడి చనిపోయింది. ఇలాగే చాలాసార్లు చనిపోతున్నారు, హత్యలు జరుగుతున్నాయి, క్రైమ్ జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది. దీంట్లో మామూలుగా సినిమా వాళ్ళకంటే క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ మంది నాన్ సినిమా పీపులే ఎక్కువ డ్రగ్స్ వాడుతున్నారు. కానీ ఏది చేసినా సినిమా వాళ్ళు చేస్తే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి సినిమా వాళ్ళు కొంతమంది పార్టీలకు వెళ్ళడం, డ్రగ్స్ తీసుకోవడం ఒకటి. రెండోది, అన్ని దేశాల్లో డ్రగ్స్ బ్యాన్ లేదు, అన్ని రకాల డ్రగ్స్ బ్యాన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గాంజా, ఇంకొన్ని రకాల డ్రగ్స్ చాలా దేశాల్లో మనకు దొరుకుతాయి. మేము ఆ మధ్య థాయిలాండ్ వెళ్ళి ఉంటే అన్ని చోట్ల అవే అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను థాయిలాండ్ లీగల్ కాబట్టి నేను తీసుకున్నాను అనుకో, ఇక్కడికి వచ్చినాక నాకు టెస్ట్ చేస్తే నాకు డ్రగ్ ఉండదు. మరి నేను నేరం చేసినట్ట కాదా? ఇది ఒక పెద్ద సమస్య లీగల్గా. కానీ నేరం చేసినట్టు ఇక్కడ చట్ట ప్రకారం.
మరి అక్కడ నేరం కాదు అది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయి. చాలామంది అమెరికా నుంచి వచ్చేవాళ్ళు అక్కడ తీసుకుంటారు, అది లీగల్ కాబట్టి. ఇక్కడికి వస్తే వాళ్ళు టెస్టులు అలాగే ఆ మధ్య కూడా ఒక ఆయన దొరికారు ఇక్కడ. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఏం చెప్తుందంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని జనరల్గా విక్టిమ్స్గా చూడమంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దానికి అలవాటు అయిపోయారు ఏదో కారణాల వల్ల. వాళ్ళని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళని శిక్షించడం వల్ల ఉపయోగం లేదు. జైల్లో పెట్టి శిక్షిస్తే వాళ్ళు ఇంకా మానసిక రోగులుగా తయారైపోతారు. ఎందుకంటే దానికి అలవాటైన వాళ్ళకి డ్రగ్ దొరకకపోతే పిచ్చెక్కుతుంది, వాళ్ళు దేనికైనా రెడీగా ఉంటారు. రెండోది జైళ్ళల్లో దొరకనిది ఏమీ లేదు. జైల్లో కూడా డ్రగ్స్ గాంజా బ్రహ్మాండంగా దొరుకుతుంది, డబ్బులుంటాయి. నేను ఆ మధ్య చాలాసార్లు చెప్పాను, పరపన అగ్రహారంలో మా ఫ్రెండ్ 3 నెలలు ఉంటే 70% ఖైదీలు ఊగిపోతుంటారంటే ఎప్పుడు చూసినా. ఎందుకంటే అందరూ డ్రగ్స్ వాడుతున్నారు, అక్కడ డ్రగ్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి జైలుకి పంపించినంత మాత్రం వీళ్ళకి డ్రగ్స్ మానేస్తారనో మంచోళ్ళు అయిపోతారనో మామూలుగా అయిపోతారనో లేదు. అందుకని ఏం చెప్తుందంటే వాళ్ళని రిహాబిలిటేషన్కి పంపించి వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి సమాజం హెల్ప్ చేయాలి, ఫ్యామిలీ హెల్ప్ చేయాలి, మెడికల్ హెల్ప్ చేయాలి. అన్నీ చేస్తే కొద్ది రోజులకి వాళ్ళు డీ అడిక్షన్ కార్యక్రమంలో బయటకు వస్తారు. ఇది బేసిక్గా. సో నువ్వు డ్రగ్స్ని అరికట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దాని ప్రొడక్షన్ని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని దెబ్బతీయాలి. అవి తీయకుండా వాడే వాళ్ళ మీద పడి వీళ్ళేదో ద్రోహుల్లాగా, వీళ్ళే నేరస్తుల్లాగా మాట్లాడుతున్నా. నిన్న దిల్ రాజు ఒక పిలిపించాడు. అదేంటంటే ఇండస్ట్రీలో ఎవరు డ్రగ్ వాడినట్టు తెలిసినా వాళ్ళని బహిష్కరిస్తామని పిలిపించాడు. దీని పట్ల వ్యతిరేకత బాగా వస్తుంది. దీనికి ఆయన చెప్పిన ఇదేంటంటే కేరళలో ఇచ్చారు కాబట్టి మేము ఇస్తామంటున్నాడు. సో ఇది నిజానికి అసలు ఫస్ట్ దిల్ రాజు ఎవడు బహిష్కరించడానికి? ఇండస్ట్రీ అంతా ఆయన చేతిలో ఉందా ఫస్ట్? కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీ, నువ్వు నేను అనుకుంటాం ఒక సినిమా తీస్తాం, దానికి కాదనే హక్కు ఆయనకే ఉంటుంది, ఇంకెవరికి ఉంటుంది? ఇవన్నీ కూడా అసోసియేషన్స్ ఏంటంటే అవి వెల్ఫేర్ సంస్థలు, సంక్షేమ సంస్థలు. అవి నీ సంక్షేమం కోసం చేయాలి. కానీ నేను వాడిని బహిష్కరిస్తే నువ్వు సినిమా తీయడానికి లేదు అని చెప్పడానికి వీళ్ళకేం రైట్ లేదు. కాన్స్టిట్యూషనో ఇంకో చట్టమో వీళ్ళకేం లేవు. సో అది దిల్ రాజు మరి ఆయనకు గుర్తులేదా, లేకపోతే ఆయన రేవంత్ రెడ్డిని ఇంప్రెస్ చేయాలనుకున్నాడా, ఏమనుకున్నాడు తెలియదు. కానీ ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడన్న అది తీవ్ర వ్యతిరేకత. ఆయన నిజానికి లీగల్గా కానీ మోరల్గా కానీ ఆయనకి ఇచ్చే రైట్ లేదు. నువ్వు మోరల్గా నా మోరల్ గురించి నువ్వు మాట్లాడడానికి, అది కూడా మళ్ళీ పెద్దవాళ్ళని తీసుకుంటే వీళ్ళు ఏం చేయరు. పోనీ ఈయన రేపొద్దున చిరంజీవినో మహేష్ బాబునో ఆయన ఎవరు ప్రభాస్ను బ్యాన్ చేయగలరా దిల్ రాజు? ఎవడో దొరుకుతారు బకరా, వాళ్ళని బ్యాన్. ఆమె ఎవరు హేమ దొరికింది, మన కన్నప్ప టీము. ఆయన ఎవరు విష్ణుకి హేమ బహిష్కరించేశాడు. సో వీళ్ళు ఏంటంటే మోరల్స్ ఎవరికంటే బలహీనమైన వాళ్ళకి మోరల్స్, చట్టం కూడా అంతే. బలహీనమైన వాళ్ళకే సమాజంలో మోరల్స్ అయినా చట్టమైనా వాళ్ళకి యాంటీగా ఉండడానికి పనికి వస్తుంది తప్ప పైగా మోరల్స్ డిసైడ్ చేయడానికి ఈయనెవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో సినిమా వాళ్ళు మోరల్స్ మాట్లాడితే ప్రజలు వేరే రకంగా తీసుకుంటారు, దాన్ని కామెడీగా తీసుకుంటారు. నువ్వేంటారు దిల్ రాజు పోయి మాకేంటారు మోరల్ చెప్పేది అంటాడు ఎవడన్నా అడిగామంటే ప్రజల్లో. ఎందుకంటే సినిమా వాళ్ళకి మోరల్స్ లేవని ప్రజలందరూ నమ్ముతారు గట్టిగా, ఉన్నాయి లేదా పక్కన పెడితే. కాబట్టి వీళ్ళు వచ్చి సిగరెట్ తాగద్దు, నువ్వు గాంజా ఇద్దంటే పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా టైపులో వీళ్ళు మాట్లాడతారు సామాన్య ప్రజలు. ఇవన్నీ ఏంటంటే ఏదో ఇంప్రెస్ చేయడానికి మాట్లాడడం తప్ప దిల్ రాజు అనుకుంటే బ్యాన్ చేయడం ఇవేం సాధ్యం కాదు. లీగల్గా సాధ్యం కాదు, మోరల్గా సాధ్యం కాదు. ఈ బాడీలకి ఏటికి కూడా అంత ఇది లేదు. కాకపోతే అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు వేషాలయము ఇవన్నీ అరెస్ట్ చేయొచ్చు తప్ప. అది కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని ఎంతో చేశారు, ఆయన ఎవరిని క్యారీ చేయలేదు, ఏ యూనియన్ క్యారీ చేయలేదు. సినిమాలు తీసుకుంటున్నాడు, ఏం చేశారు ఆయన్ని? ఎవడేం చేశాడు? గట్టిగా నిలబడితే ఎవడేమి ఇక్కడ చేసి. ఎందుకంటే